తీవ్రమైన ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఇక నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది. గురువారం ఉదయం కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇక తెలుగు రాష్ట్రాలలోకి వారంలోగా ప్రవేశించనున్నాయి. గతేడాది కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఇక ఇప్పటికే కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలు కేరళ రాష్ట్రాన్ని అలర్ట్ చేసింది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాయి. ముందుగా రాయలసీమ జిల్లాలలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమేరిన్ ప్రాంతాలలో విస్తరించాయి. ఇక లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాలు, కేరళలోకి మరికొన్ని భాగాలు, నైరుతి మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి విస్తరించినాయని తెలిపింది. సాధారణంగా జూన్ 2వ వారంలో వచ్చే రుతుపవనాలు వారం ముందుగానే పురోగమిస్తుండటంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణి కార్తె ఉన్న దాని ప్రభావం ఏపీ, తెలంగాణలో పెద్దగా లేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక పలు చోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 2 రోజులు కూడా వాతావరణం ఈ విధంగానే ఉండవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్. శిరీష, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే లభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం నిన్న కూడా గమనించాము, ఢిల్లీలో 53.8 సెల్సియస్ టెంపరేచర్ కొన్ని ప్రాంతాల్లో నమోదైంది. అయితే ఢిల్లీతో పాటు ముంబై, అదే విధంగా మన తెలంగాణలో కూడా ఆదిలాబాద్, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఎండలు 40 డిగ్రీలు దాటి కూడా చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. అదేవిధంగా ఏపీలోని కొన్ని ప్రాంతాలు, అనంతపూర్ కావచ్చు, కడప కావచ్చు, అదేవిధంగా శ్రీకాకుళం వైపు కూడా పూర్తిగా, అంటే ఎక్కడైతే సముద్ర తీరం ఉంటుందో, అదేవిధంగా వేడి గాలులు ఎక్కడైతే ఉంటాయో అన్ని ప్రాంతాల్లో కూడా టెంపరేచర్లు 40 డిగ్రీల పైనే ఉండడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోహిణి కార్తీ నడుస్తున్న తరుణంలో ఇప్పుడు ఎండలు, ఇప్పటి వరకు ఉన్న ఎండలు ఒక లెక్క, ఇప్పుడు వస్తున్న ఎండలు మరో లెక్కలో సాగుతున్న తరుణంలో వాతావరణ శాఖ అయితే ఒక మంచి వార్త అయితే చెప్పింది. అయితే జూన్ 2వ వారంలో లేదా జూన్ 3వ వారంలో ఎప్పుడు కూడా ఈ ఋతుపవనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎండాకాలం రోహిణి కార్తె తర్వాత. కాకపోతే ఈసారి వారం ముందుగానే, అంటే జూన్ మొదటి వారంలోనే ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనపడడంతో చిరుజల్లులతో పాటు భారీ వర్షాలు కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది అందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామమే అయినప్పటికీ కొంతమంది రైతులు మాత్రం ఒక చిన్న ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మామిడి పంటతో పాటు ముఖ్యంగా మరికొంతమంది ఎవరైతే సీజనల్ ఫ్రూట్స్ పైన, సీజనల్ థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకి ఒక వారం ముందే ఋతుపవనాలు రావడం వల్ల కొంతమేర పంట నష్టం జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఈ పంట నష్టానికి ప్రభుత్వాలు ఏ మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు, రైతులు ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటారనేది మాత్రం వేచి చూడాలి శిరీష. రైట్, థ్యాంక్ యూ మానస్.